తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎట్లా తయారైందంటే, ఈరోజు ప్రజలకు నిత్యమైన అవసరం ఏది ఉందో అది పక్కన పెట్టి ఏదైతే అవసరం లేదో దాన్ని స్టార్ట్ చేసిండ్రు. నిన్న ఏం చేసింది ఢిల్లీ, ఈరోజు మనం ఉన్నది ఉప్పల్ రోడ్డు. ఇప్పటిదాకా నేను ఈ బ్రిడ్జ్ ఇది ఇన్కంప్లీట్ బ్రిడ్జ్. దీనివల్ల ప్రజలు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది పక్కన పెట్టిండ్రు. ఇక హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు కడతానని చెప్పి ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపిండ్రు. ఢిల్లీ వాళ్ళు దవడ మీదకి వెళ్ళి మామూలు గొట్టలే గుయ్యం అనిపించిండ్రు. అసలు ఇది లేనే లేదు, నీకు ఇచ్చిన ఇయ్యమని శాంక్షన్ చేయడం అనిపించిండ్రు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ డౌన్ గ్రేడెడ్, ఎక్స్ప్రెస్ వే స్టేటస్ రిమూవ్డ్, ప్రాజెక్ట్ స్కేల్ డౌన్ టు కట్ కాస్ట్. ఈరోజు ఆ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఏదైతే RRR రోడ్డు ఉన్నదో దాన్ని హైదరాబాద్ యాజ్ అండర్గోన్ మేజర్ చేంజెస్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్టెడ్లీ రిమూవింగ్ ఇట్స్ ఎక్స్ప్రెస్ వే స్టేటస్. ఈరోజు ఎక్స్ప్రెస్ వే అనేది ఇయ్యము అని చెప్పి దాని ఫైల్ బ్రిటిష్కి వాపస్ పంపిండ్రు. అండ్ స్కేలింగ్ డౌన్ సెవెరల్ కీ ఫ్యూచర్స్ టు రెడ్యూస్ కాస్ట్ ది ప్రాజెక్ట్ వన్స్. అంటే డబ్బు దెబ్బగా తింటున్నావు కాబట్టి ఎక్కువ పైసలు వేసి పంపినావు కాబట్టి అది మొత్తం తక్కువ చేయాలని చెప్పిండు. ది ప్రాజెక్ట్స్ వన్ ఎన్విజన్డ్ యాజ్ ఏ హై స్పీడ్ వరల్డ్ క్లాస్ ఎక్స్ప్రెస్ వే అవుటర్ రింగ్ రోడ్. ఆల్రెడీ దాని పక్కన ఒక రేట్ ఉంది, మళ్ళీ ఈ రోడ్డు కావాలని వేస్తుండ్రు. అక్కడ రియల్ ఎస్టేట్ పెంచుకోనికి, భూములు పెంచుకోనికి అనేది కేవలం ఇంట్లో కాంట్రాక్ట్ పేరు మీద పైసలు దొబ్బేయనికి అని చెప్పేసి ఢిల్లీ వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వాళ్ళు దాన్ని వాపస్ పంపారు. ఈరోజు కాస్ట్ కన్సర్న్, దీని వెనుక అసలు పైసలు ఎంత ఖర్చు అవుతున్నాయి. అఫీషియల్స్ ఎస్టిమేట్ దట్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ ది RRR ప్రాజెక్ట్ ఇంక్లూడింగ్ బోత్ నార్దర్న్ అండ్ సదరన్ స్ట్రెచెస్ కుడ్ ఎక్సీడ్ 38,000 crore. 38,000 కోట్ల రూపాయలు కడతామన్నారు. ఓ బుద్ధిలేని రేవంత్ రెడ్డి, 38,000 కోట్లతోని నేను రింగ్ రోడ్డు కడతా, RRR కడతా అని చెప్పి నువ్వు పంపినావు కదా ఢిల్లీకి. మరి నీకు బుద్ధి ఉందా? ఇక్కడ తెరలా లేస్తే మరి ఉప్పల్కి వెళ్ళి ఇది హైదరాబాద్ వరంగల్ హైదరాబాద్కు అంటే సెకండ్ క్యాపిటల్ స్టేచర్ ఉన్న వరంగల్కు పోయేటటువంటి వరంగలే కాదు, ఇక్కడ భువనగిరి కానీ, ఆలేరు కానీ, జనగాం కానీ ఈరోజు వరంగల్ దాకా పోతారు. ఇక్కడికి వెళ్ళి మంత్రి సీతక్క కానీ, పొంగిలేటి కానీ, వేం నరేందర్ రెడ్డి గారు కానీ, ఈ మంత్రులు అందరూ కూడా ఇక్కడికి నువ్వు కూడా చాలాసార్లు ఇక్కడికి వెళ్ళిపోతావు. కాబట్టి ఈ రోడ్డు వదిలేసి ఇది నిత్యావసరం. ఎంత ట్రాఫిక్ ఉంది చూడు, నీకు RRR మీద ట్రాఫిక్ ఉంది, అది నీకు ఆడైనా జనం పోతారా? 38,000 కూడా తావర పిల్లగా ఇక్కడ ఎందుకు అవసరం లేదని చెప్పి వాపస్ పంపారు. టు మేనేజ్ దిస్ మ్యాసివ్ ఎక్స్పెండిచర్ అథారిటీస్ హ్యావ్ బీన్ రివ్యూయింగ్ దిస్ డిజైన్ ఓవర్ ది పాస్ట్ ఫ్యూ మంత్స్ అండ్ ఇంప్లిమెంటింగ్ మల్టిపుల్ కట్ కాస్టింగ్ మెజర్స్. దీస్ చేంజెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రెడ్యూస్ ది ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ నియర్లీ 25%. అరే ఏమి చెప్పిందంటే 1500 కాదు, 12,000 కోట్లకు 10,000 కోట్లకి వెళ్ళి లోపే అది ప్రాజెక్ట్ చేసేటట్టుగా మీరు చేయాలంటే 25% అలా తగ్గించిందంట. 25% తగ్గించిన పరిస్థితి. ఎక్స్ప్రెస్ వే ట్యాగ్ రిమూవ్డ్, కన్వర్టింగ్ ఇట్ ఇంటూ రెగ్యులర్ నేషనల్ వే. ఇక అరే ఇది ఎక్స్ప్రెస్ వే పనికిరాదు, మాకు చెవుల పూబెట్టకు, ఇది మామూలు నేషనల్ హైవే లెక్కనే పనికి వస్తుంది కానీ వేరే లెక్కది కాదు. లేన్స్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 8 to 6. ఈరోజు నువ్వు 8 లేన్లు పెట్టినావు, ఏది ఆ రోడ్డుకు, జనం లేని రోడ్డుకు 8 పెడితే అవసరం లేదు 6 అని చెప్పినావు. స్పీడ్ లిమిట్ 120 గంటకు ఒక 100 కిలోమీటర్లు 1 hour పెట్టినరు. నంబర్ ఆఫ్ బ్రిడ్జెస్ అండ్ ఇంటర్చేంజెస్ రెడ్యూస్డ్ బై నియర్లీ 50% కట్ చేసిండ్రు. నో సర్వీస్ రోడ్ ఇన్ ది రివైజ్డ్, పక్కన సర్వీస్ రోడ్ ఏం పెట్టదు లేదని చెప్పిండ్రు. స్ట్రీట్ లైన్ లిమిటెడ్ అర్బన్ ఆర్ పాపులేటెడ్ ఏరియాస్ మాత్రం స్ట్రీట్ లైన్లు పెట్టానన్నావు. ఓవరాల్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ ఆర్ లోవర్డ్. అంటే ఏదైతే నువ్వు RRR రోడ్ ఇక పెద్ద ఇది ఎక్స్ప్రెస్ వే, బొంగుల వే, తోపుల వే అని చెప్పుకున్నావో అది మొత్తం చిన్నవైపోయింది. ఇంపాక్ట్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ, దీన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఏదైతే దందా చేద్దాం అనుకున్నావు ఆ దందా మొత్తం ఈరోజు కట్టింగ్ అయిపోయిన పరిస్థితి. ది RR ప్లెయిన్డ్ యాజ్ ఇండియాస్ లార్జెస్ట్ ఎక్స్ప్రెస్ వే. 362 కిలోమీటర్ల కడతా అన్నావు రేవంత్ రెడ్డి. 362 కిలోమీటర్లకు నువ్వు దీన్ని డిజైన్ చేసినావు. ఇది భారతదేశంలో పెద్దగా 8 లేన్ల రోడ్డు పెడదామనుకున్నావు. ఓ మునగాల రేవంత్ రెడ్డి, ఈరోజు ఉప్పల్కి వెళ్ళి దాదాపు 10 కిలోమీటర్ల 5 కిలోమీటర్ల లోపల ఉన్న బ్రిడ్జిని వేయడానికి చేతనైతే లేదు. 322 కిలోమీటర్లకు రోడ్డు వేయడానికి పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఇప్పుడు దేనికోసం వచ్చింది? ఇది ఢిల్లీకి వెళ్ళి తెచ్చుకున్నానని అంటున్నావు, మరి ఢిల్లీకి వెళ్ళి వీటికి దేనికి లేదా? ఇది హైవే కాదా? ఇది తెలంగాణకు ప్రాముఖ్యమైన బ్రిడ్జ్ కాదా? దీన్ని అక్కడ చిన్న 200 మీటర్ల ఏళ్ళు అంటే 362 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే ఎందుకు? అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేసినావు, భూములు మొత్తం ఆక్రమించుకున్నావు, వాటికి రేట్లు పెంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు లంగా పని చేస్తున్నావు. మన రాష్ట్రానికి లంగా ముఖ్యమంత్రి, లంగా ఆలోచనలు ఇవి తప్ప ఏం లేదు. ఈరోజు ఒక దిక్కేమో రిటైర్డ్ ఎంప్లాయీస్కి పైసలు ఉండయి, నిరుద్యోగుల పైసలు ఉండయి, ఆరోగ్య భద్రతకు పైసలు ఉండయి, ఆరోగ్యశ్రీకి పైసలు ఉండయి, పెన్షన్ లేని పైసలు ఉన్నాయి,
నిరుద్యోగ వృత్తి పైసలు ఉండయి, ఖాళీలు నింపడానికి పైసలు ఉండయి. కానీ ఈరోజు డిఏని పైసలు ఉండయి, పిఆర్సీని పైసలు ఉండయి. ఈ ముగోడంట జనం పోన జాగల 362 కిలోమీటర్ల దూరము 38,000 కోట్ల రూపాయలు పెట్టి 8,000 రైళ్లు కడతావా మునగాలని చెప్పి ఇక్కడికి దుబ్బే అని చెప్పేసి ఢిల్లీ వాళ్ళు నీ ప్రాజెక్టు తీసి నీ మొఖాన ఇసిరి కొట్టింది. ఈ రోజు ఈ ప్రాజెక్టులో ఏం లేదండి, నీ మొఖాన ఇసిరి కొట్టిన పరిస్థితి. ఈ రోజు దాన్ని 6 రేళ్లకు మార్చిండ్రు, అర్థమైందా? స్పీడ్ మార్చిండ్రు, మళ్ళీ దాని యొక్క బ్రిడ్జులు మార్చిండ్రు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చిండ్రు. ఇక అన్నీ కూడా మడతపెట్టి పెట్టుకోమని చెప్పారు నేను, అర్థమైందా? ఇక దీన్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ ఈ వార్త బయటికి రానికి రాత్రి షార్ట్ షీట్ రిలీజ్ చేసిండ్రు. అబ్బా ఏ మీద మరి ఏది కార్ రేసుల మీద ఏది కేటీఆర్ను ఏ1 అరవింద్ కుమార్ను ఏ2గా పెట్టిండ్రు. ఎప్పుడు పెట్టిండ్రు? నిన్న ఈ రింగ్ రోడ్డు ఏదైతే ట్రిపుల్ ఆర్ రోడ్డు ఉన్నదో ఇక ట్రిపుల్ ఆర్ రోడ్ లేదని చెప్పి ఉంగబెట్టి ఢిల్లీ కూడా ఒక తన్ను దాన్ని ఎలగొట్టిన తర్వాత ఇప్పుడు రాత్రికి షార్ట్ రిలీజ్ చేసి ఈ సబ్జెక్ట్ డైవర్ట్ కానికి ఆ సబ్జెక్ట్ తీసుకొని వచ్చారు. ఏది కేటీఆర్ది కార్ రేస్ ఒక స్కాము బయటికి తీసుకొని వచ్చి ఏ1గా కేటీఆర్ను ఏ2గా అరవింద్ కుమార్ను ఇక వేరే వాళ్ళని పెట్టి డైవర్ట్ చేసే పరిస్థితి. ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నావు. ఈ రోజు ఈ బ్రిడ్జి వేసే మునగానివి కాదు నువ్వు. దిల్సుఖ్ నగర్ దగ్గర ఇందాక అలీకేఫ్ దగ్గర ఉన్న చిన్న 200 మీటర్లు వేసే మునగానివి కాదు ఈరోజు. కానీ 362 కిలోమీటర్లు తెలంగాణ పైసలు దొబ్బుగా తిందామని, తెలంగాణ పైసలు పబ్లిక్ పైసలు దొబ్బుగా తిందామని చెప్పేసి ఈ రోజు మూసిరెడ్డి నువ్వు ఇంత పెద్ద 38,000 కోట్లతో రోడ్లు కడతానంటే అలాగే పైసలు తింటున్నావని ఢిల్లీ వాళ్ళకి దొరికిపోయిండ్రు. మా దగ్గర కూడా లేవు ఇయ్యనికి, అది మొత్తం కట్ చేసుకొని రమ్మని చెప్పిండ్రు. ఈ రోజు నువ్వు దొంగవని చెప్పి అందరికీ తెలిసిపోయిండ్రు. కానీ ఇంకా ఈరోజు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి, ఈరోజు దోపిడీ చేయడానికి, తెలంగాణపై ఇబ్బంది పెట్టడానికి నువ్వు చేస్తున్నటువంటి ఆలోచనలు ఇప్పుడైనా మానుకో. అప్పుడైతేనే ప్రజలు నిన్ను క్షమిస్తారు. ఈ రోజు తెలంగాణ పబ్లిక్ ఉసురు నీ పక్కా తాకుతుంది, నిరుద్యోగ ఉసురు తాకుతుంది, హైదరాబాద్ బాధితుల ఉసురు తాకుతుంది, పేదోళ్ళ ఇల్లు కూలిపోతున్న ఉసురు దాకుతుంది, నిరుద్యోగుల ఉసురు దాకుతుంది, రిటైర్మెంట్ పెన్షన్ల రానుల ఉసురు దాకుతుంది, ఈరోజు ప్రతి ఒక్కల రైతుల ఉసురు దాకుతుంది, ప్రతి ఒక్కల గోస. ఈరోజు నువ్వు మూట కట్టుకుంటున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి, మూట కట్టుకుంటున్నావు రేపటి దినాన. కాబట్టి ఇప్పటికైనా నీ ఆలోచన విధానం మార్చుకోవాలి. ఇప్పటికైనా ప్రజాకంటక పాలన కాకుండా ప్రజాపాలన చేయాలి. ఇప్పటికైనా ఏవైతే ఇవి ప్రజలు ఎదుర్కొంటున్న నిత్యమైన అవసరాలు ఉన్నాయో అవి తీర్చే. తెలంగాణ ప్రజలకు అందరికీ నమస్కారం. ఈరోజు తెల్లాలేస్తే రేవంత్ రెడ్డి గారు నేను ఇది కడతా అది కాదు కదా, తెల్లాలేస్తే ఈ నీళ్ళు కొడతా ఆ నీళ్ళు కొడతా అని మాట్లాడతాడు. ఈరోజు మూసి ప్రక్షాళన చేస్తా అంటాడు, మ్యూజిక్ బ్యూటిఫికేషన్ చేస్తా అంటాడు. అన్నిటికంటే ముందుగా ఇది ఉన్నది మనం ఇప్పుడు అలీకేఫ్ దగ్గర ఉన్నాము. ఇది అంబర్పేట్ మరియు దిల్సుఖ్ నగర్ను కలిపేటువంటి రహదారి. ఇదివరకు దీని మీదకి వెళ్ళి బస్సులు పోయేది, అన్ని పోయేది. ఈ బ్రిడ్జి దాదాపు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల బ్రిడ్జి కాదు, కేవలం 200 మీటర్లు ఉంటాయి, 200-300 మీటర్ల లోపే ఉంటుంది. అటువంటి బ్రిడ్జిను ఇయాటి వరకు కంప్లీట్ చేయలేదు. ఇది మహా కొడితే ఒక 100 కోట్లు కూడా అయితే కావని నాకు డౌటే ఇది. కాబట్టి ఈ బ్రిడ్జు ఇప్పటి వరకు కంప్లీట్ చేయకపోవడం వల్ల దాదాపు ఒక 6-7 సంవత్సరాలు మొదలుపెట్టి పోయిన ప్రభుత్వం వేసింది, ఇప్పటి వరకు స్టార్ట్ చేయలే. ఇప్పుడు ఇక్కడ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అంతా ఇట్లా మొత్తం చుట్టూ తిరిగి దాదాపు 3 కిలోమీటర్ల రేడియస్ల దూరంలో తిరిగే పరిస్థితి. మరి మొన్న దినాన మరి వర్షాలు పడ్డప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ గేట్లు ఎత్తింది కదా, ఆ గేట్లు ఎత్తితే ఇదివరకు 2 గేట్లు ఎత్తేది, సన్నగా నీళ్ళు వచ్చి పోయేది. కానీ ఇక్కడ భయభ్రాంతులకు గురి చేయాలని, అంటే ఇక్కడ వరదలు వస్తున్నాయి, ఇక్కడ ఇండ్లు మునిగిపోతున్నాయి కాబట్టి ఇండ్లు కూలగొట్టాలి, మూసి కట్టాలి అని భయభ్రాంతులకు గురి చేయడానికి మాత్రమే మరి ఆ రోజు 24 గేట్లు ఎత్తిండు. నేను దానిపైన ఇరిగేషన్ల కంప్లైంట్ ఇచ్చిన, విజిలెన్స్లో కంప్లైంట్ ఇచ్చిన, మానవ హక్కుల కమిషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చిన. ఇది కావాలని 24 గేట్లు ఎత్తిండు, ఇప్పటిదాకా ఇది కంప్లీట్ చేయలేదని చెప్పి. మరి ఇప్పుడు ఇది కేవలము ఇంత చిన్న బ్రిడ్జ్లు కంప్లీట్ చేయకుండా ఈరోజు నేను 100 కోట్లు చేస్తా, 1000 కోట్లు చేస్తా, అప్పులు తెస్తా, పెద్ద పెద్ద మ్యూనిసిపాలిటీ కడతా, గాంధీ సరోవర్ కడతా అని చెప్పి ప్రగల్భాలు పరిగే మన మూసిరెడ్డి గారు మరి చిన్న బ్రిడ్జ్లు కంప్లీట్ చేయాలి దమ్ముంటే ఈ బ్రిడ్జ్ని ఇప్పుడు నిజంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఇట్లకెళ్ళి వస్తున్నారో చూడండి. ఇగో ఇట్లకెళ్ళి మొత్తం 3 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి వాళ్ళంతా తిరిగి ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితి అర్థమైందా? ఇటువంటివి కంప్లీట్ చేయాలి. కానీ ఈరోజు నువ్వు అంటే పెద్ద పెద్దవి కడతానని చెప్పి చెప్పుకుంటాడు. ఇక్కడ ఎక్కడికక్కడ కాంట్రాక్టర్ ఏమైండు, దీనికి వర్కులు ఎందుకు చేయలేకపోతుండ్రు? ఇది అంబర్పేట్ మరియు మీ దగ్గరకు వస్తుంది. ఇక్కడ రీసెంట్గా కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసినట్టున్నారు రోహిన్ రెడ్డి గారు. తెల్లాలేస్తే మీరు ముఖ్యమంత్రి గారితోనే ఉంటారు రోహిన్ రెడ్డి గారు. మరి మీరు చెప్పి ఆ సినిమాలను యాక్టర్లను కల్పించే బదులు మీరు ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేయించచ్చు కదా దగ్గరుండి.
ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తే ఈరోజు వీళ్ళందరూ సమస్యలు ఎదుర్కోరు కదా. ఇగో ఇట్లా తిరిగి మొత్తం తిరుగుతారు అక్కడ లోపలికి వెళ్ళి ఒక 3 కిలోమీటర్లు వాళ్ళు తిరిగి మళ్ళీ ఆ రోడ్డు ఎక్కాలి. కాబట్టి ఈరోజు కూల కొడతా తెల్లాలేస్తే ఎవరిని కూలగొట్టాలి, ఎట్లా కూలగొట్టాలి అనే ఆలోచన బంద్ చేసి అక్కడ ప్రభుత్వం జీప్ పోతుంది, అది మొత్తం అలా రౌండ్ అప్ చేసుకొని తీసుకుపోవాలి. ఇది ఎందుకు గట్టనికి అవుతలే నీతోని, ఇది ఎందుకు గట్టలేకపోతున్నావు? కాబట్టి ఈరోజు నీకు సిద్ధశుద్ధి లేదు అనేది స్పష్టంగా కనబడుతుంది. కొంచెం ముందుకు పోయి అసలు బ్రిడ్జ్ ఎంత పెద్దగా ఉందో చూపెడతా. ఇక చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్, ఇది ఎంత పెద్ద బ్రిడ్జ్ ఉందో చూడండి. ఎంత 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 ఉండదు ఇది, 200-300 మీటర్లు ఉంటుంది ఇక అంతే. ఇక ఇది కట్టలేని వాళ్ళంట. నేను మొత్తము దీన్ని నాకు పక్క దేశంతో పోటీ లేదు అది ఇది అని చెప్తారు. ఇక ఇక్కడ ఆగుతాం, సరిపోతుంది. ఇక్కడ కొంచెం ముందు కానీ అది చూపెడతాం. అక్కడ ఎంత పెద్దగా ఉందో చూడండి బ్రిడ్జ్. అక్కడ ఎండ్ అయిపోయింది అంతే. చూసిండ్రా, అక్కడ ఎండ్ అయిపోయింది. ఆ బ్రిడ్జ్ అంతా ఎండ్ అయిపోయింది. గింతనే బ్రిడ్జికి ఏం లేదు. ఇగో ఇట్లకెళ్ళి వస్తుంది. ఇక అంబులెన్స్ చూడు, ఇక్కడ ఇంకా అంబులెన్స్ చూపి. ఇంకా ఇక్కడ అంబులెన్స్ చూడండి, ఇక్కడ అంబులెన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ రోడ్డు లేక పేషెంట్ ఎట్లా బాధపడతారు చూడండి. ఇప్పుడు పేషెంట్ తీసుకుపోవాలి, ఇక్కడికి వెళ్ళి రోడ్డు లేక ఇక మొత్తం ఇప్పుడు చుట్టూ తిరిగిపోయే పరిస్థితి. అదేందా, చుట్టూ తిరిగిపోయే పరిస్థితి ఇక ఇప్పుడు వచ్చింది. చూసుకోండి, ఇక పేషెంట్ చూపించాలంటే ఇప్పుడు మొత్తం చుట్టూ తిరిగే పరిస్థితి. ఇక ఇక్కడ చూడండి ఎంత 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 దూరం ఉంది చెప్పండి. 200 మీటర్లు కూడా ఉంటుందా ఉండదా? ఈ 200 మీటర్లు కట్టలేని మొగోళ్ళు అంట 200 కిలోమీటర్ల మూసి బ్యూటిఫికేషన్ చేస్తారంట. సిగ్గుండాలే రెడ్డి నీకు, రేవంత్ రెడ్డి గారు, నీకైనా సిగ్గుండాలే. ఇక్కడ గింత బ్రిడ్జ్ కట్టలేని వాళ్ళు, ఇంత చిన్న బ్రిడ్జ్ కట్టలేని వాళ్ళు ఎంత ఉన్నదా ఇది? ఇక్కడికి నిలబడితే బాగా జాగ్రత్త. ఇక్కడికెళ్ళి అక్కడికి నేను వాకింగ్ చేస్తా. దీన్ని కట్టలేనోడు అంట ఈరోజు 200 కిలోమీటర్ల మూసి ప్రక్షాళన చేస్తా, నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి నువ్వు ప్రగల్భాలు చెప్పుకుంటావు, డోలు కొట్టుకుంటా ఉంటావు. ఇది నీ నిర్మాణం, అర్థమైందా? ఇక నాయకులకు సిగ్గు లేదు ఇక్కడ. ఇటువంటి ప్రగల్భాలు చెప్తా అంటే ఎట్లా నమ్మాలి, ఎట్లా పోవాలి అనే ఆలోచన కూడా లేదు ఇక్కడ, అర్థమైందా? ఇదే పెద్ద బ్రిడ్జ్ ఇంత కట్టలేని అంట పెద్దవి కడతారంట. తెల్లాలేస్తే ఎవరిల్లు కూలగొట్టాలి, ఎక్కడ ఇల్లు కూలగొట్టాలి. ఈరోజు ఇక్కడ నిజంగా ఇక్కడ ప్రజలు సమస్య ఎదుర్కొంటున్నారు. ఈరోజు బ్యూటిఫికేషన్ చేయాలి, మూసి ప్రక్షాళన చేయాలని చెప్పేసి మూసి దగ్గర ఉన్న పరివాహక ప్రాంతం వాళ్ళు ఎవరు కూడా ధర్నాలు చేస్తలేరు, రాస్తారోకోలు చేస్తలేరు, లేకుంటే మాకు ఖచ్చితంగా నిర్మాణం చేయాలని చెప్పేసి ఎవరు కూడా ధర్నాలు చేస్తలేరు. కానీ ఇక్కడ మాత్రం ఇది మాత్రం ప్రజలకు నిత్య అవసరంగా. ఇప్పుడే మనం అంబులెన్స్ చూపించినాం. ఇప్పుడు ఇక్కడికి ఒక పేషెంట్కు ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చినా, ఏమైనా ఎమర్జెన్సీ ప్రాబ్లం వచ్చినా ఇక్కడికి అంబులెన్స్ రావాలంటే మొత్తం ఈరోజు చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి. చుట్టూ తిరిగి రావాలి. ఆ రోడ్లలో కూడా చిన్న గల్లీలు ఉంటాయి, ఇక్కడ బస్సులలో కూడా రాలేని పరిస్థితిలో ఉంటుంది. ఇది దిల్సుఖ్ నగర్కు దాదాపు ఆర్టీసీ కానీ రెగ్యులర్గా ఇక్కడికి వెళ్ళి ఆర్టీసీ బస్సులన్నీ ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పోయేటి, ఈ రోడ్డు మీదకి వెళ్ళి పోయేటి, అలీఫ్ కేఫ్కి వెళ్ళి అటు దిల్సుఖ్ నగర్ అంటే ఇటు అంబర్పేటను అటు దిల్సుఖ్ నగర్ను కలిపేటటువంటి ఈరోజు ఈ బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ లేక ముందు ఇట్లకెళ్ళి నడిపేది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఒక నడిచేటోళ్ళు తప్ప ఈరోజు వెహికల్స్ ఏవి కూడా ఈ బ్రిడ్జ్ కిందకి రాలేని పరిస్థితి. కేవలం ఒక 200 మీటర్ల దూరం ఉన్నది ఇది కట్టలేరంట. కానీ ఈరోజు చెప్తున్నా కదా, అంత పెద్ద ఏదైనా కానీ 1000 కోట్ల లక్షల కోట్ల రూపాయలతోనే కడతారంట. దేనికంటే కమిషన్లు వస్తాయి కాబట్టి ఇక్కడికి వెళ్ళి మనం ఇప్పుడు ఉప్పల్ బ్రిడ్జ్ కూడా కడతా చూద్దాము. అక్కడ ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది అది కూడా చూపెడదాం. ఈరోజు ఇందులో మాత్రం స్థానిక నాయకులు మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ హనుమంతరావు గారు ఉన్నారు, పెద్ద లీడర్. తెల్లారులేస్తే ఒక 4-5 సార్లు రాజ్యసభ సభ్య మెంబర్ చేసిండ్రు, మీరు పట్టించుకోవాలి సార్. రోహిన్ రెడ్డి గారు అయితే తెల్లారు సీఎంతోనే ఉంటారు. పాపము హనుమంతరావు గారు అపాయింట్మెంట్ దొరుకుతలేదు తెలియదు, కానీ రోహిన్ రెడ్డి గారు అయితే తెల్లారులేస్తే సీఎం గారితోనే ఉంటారు. మీరు ఇమ్మీడియట్గా ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. ఇవి అయిపోయిన తర్వాత మీరు మూసి కడతారో బోసి కడతారో ఇంకేం కడతారో అప్పుడు కట్టుకోండి. ముందు ఉప్పల్ ఇక్కడికి వెళ్ళి ఉప్పల్ రోడ్ కడిపోతాం. జై తెలంగాణ. ఇక్కడ గడ్డి మోస్తుండ్రు. ఈ బ్రిడ్జ్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాను నేను కొత్త బ్రిడ్జ్కి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నా. కొత్త బ్రిడ్జ్కి వెళ్ళా? ఎన్ని రోజులైంది బ్రిడ్జ్ కట్టబట్టి? ఇప్పుడు 3 ఏళ్ళు కావస్తుంది. 3 ఏళ్ళ? ఏం పైన అది ఇట్లా అయితే ఎట్లా మనుషులు చచ్చిపోతారు. అదే ఇందాక అంబులెన్స్ కూడా చూపించినాము. ఏందన్నా అది న్యాయం కాదు కదా, పబ్లిక్ నడవలేకపోతున్నారు. మంచి సరే, థ్యాంక్స్ అన్న. రైట్ ఓకే. ఇప్పుడు ఎత్తుకొని మళ్ళీ ఆటో సైడ్ పోవాలి నేను.
ఆ, మొత్తం నడుచు ఊరు మొత్తం చుట్టూ తిరుక్కుంటా మళ్ళా సైకిల్ బండి ఉంటే బండి వస్తలేదు ఆడ. బండి బండికి లేదు లేక ఈ రోజు నడుచుకుంటా పోతుండ్రు లేకుంటే ఊరంతా తిరిగిపోవాలి. ఇది మామూలుగా పరిస్థితి. ఏంది ఎక్కడ ఉంటావు నువ్వు? హైదరాబాద్ పట్టణ ఉంటా. ఎన్ని రోజులైంది స్టార్ట్ చేయబట్టి బ్రిడ్జ్? చాలా రోజులైంది. అయితలేదు. చిన్న 200 మీటర్లే ఉంది కదా, ఎందుకు అయితలేదు మరి? ఆ? ఇది ఇక్కడ వీళ్ళందరూ కూడా నడుచుకొని పోయేటోళ్ళు తప్ప ఇక్కడ వెహికల్స్ ఏవి కూడా ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పి మొత్తం ఒక చుట్టూ తిరిగిపోతే అక్కడ చూడు ఎట్లకెళ్ళిపోతున్నాయి బండ్లు. అట్లకెళ్ళి తిరుగుతున్నాయి బండ్లు. అట్లా తిరిగి 3 కిలోమీటర్లు మొత్తం చుట్టూ తిరిగి ఇక్కడ బండ్లు ఎక్కాలి ఆ రోడ్లకి వెళ్ళి. అర్థమైందా? ఇది ఒక మాస్టర్ ప్లాన్ లేదు, ఒక ఆలోచన లేదు, ఒక ముందు చూపు లేదు, ఎట్లా చేస్తే బాగుంటుందనే ఆలోచన లేదు. తెల్లాలేస్తే నేను కూలగొడతా. ఒక దుకాణం పెట్టుకున్నాడు బుల్డోజర్లు పెట్టుకొని. ఈయనకు సోపతి హైడ్రా రంగనాథ్ తెచ్చుకున్నారు. ఇక బ్రహ్మాండంగా ఆయన టీవీల చుట్టూ పగలంతా, రాత్రి టీవీల చుట్టూ తిరుగుతాడు, పగలంతా ఇల్లు కూలగొడతాడు. ఇది పరిస్థితి. జై తెలంగాణ. ఇంకా కొన్ని సమస్యలు చూపెడతా. ఉప్పర్ చౌరస్తాలు ఉన్నాము. ఇంతకుముందు చూపించింది 200 మీటర్ల బ్రిడ్జ్ మనము అంబర్పేటకి వెళ్ళి దిల్సుఖ్ నగర్ మధ్య చూపించినాము. అది కాలే. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నిజంగా ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలు దేనివల్ల ఎదుర్కొంటున్నది మనం చూపెడుతున్నాము. ఇది ఉప్పల్ బ్రిడ్జ్. మనం ఉప్పల్ చౌరస్తాలో యువతలు ఉన్నాం. అంటే రామంతాపూర్ రోడ్ ఇది. ఇక్కడికి వెళ్ళి ఉప్పల్ స్టార్ట్ అవుతుంది. ఇది ఉప్పల్ బ్రిడ్జ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి మొదలుపెట్టి ఇక మనం అక్కడ మేడిపల్లి దాకా మనం పోతా ఉన్నాం. చూపెడదాం ఎక్కడ దాకా వస్తుందో చూపెడదాం. ఇది మాత్రం మొదలు పెట్టకుండా ఈ రోజు అన్నిటి కూడా ఈరోజు పైసలు వస్తాయి. అన్నిటి కూడా నీకు మూసీ ప్రక్షణ పైసలు వస్తాయి, మిస్ వరల్డ్ పైసలు వస్తాయి, అన్నిటికి పైసలు వస్తాయి. కానీ రిటైర్మెంట్లో పైసలు అంటే ప్రజల ప్రయోజన కోసము పనికొచ్చే పనుల కోసం పైసలు రావు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఈరోజు నువ్వు రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర పోయినావు, కేంద్ర నిధులు వస్తలే అని చెప్పినావు. అక్కడికి వెళ్ళి డిఫెన్స్ ల్యాండ్ 98 ఎకరాలు తెచ్చినావు సరోవర్ కోసం, మూసీ సరోవర్ కోసం. అసోంటిది నువ్వు వీటిని కూడా డబ్బులు తీసుకురావాలేవా? బీజేపీని ఏం చేసి ఏం ఒప్పించి డబ్బు తెచ్చినావు అనేది తర్వాత. కానీ అదే తీరంగా అదే లాబింగ్ చేసి ఈరోజు కేంద్రం ముందు నిధులు తీసి ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేయాల్సిన అవసరం నీ మీద లేదా? ఈరోజు ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఎవరెవరు పోతారు, ఎట్లా పోతారు అని చెప్పేసి నేను ముందు చూపెడతా. ఈ బ్రిడ్జ్ ఎక్కడ ఎండ్ అయితే చూపెడతా. ఇక ఇక్కడికి వెళ్ళి మన బ్రిడ్జ్ చూపెడుతున్నా. ఇక్కడికి స్టార్ట్ అవుతుంది రామంతాపూర్ స్టార్ట్. ఇక ఉప్పల్ ఎంట్రెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అసలు వర్క్ లేదు, ఏం లేదు, మొత్తం కంప్లీట్గా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మధ్యాహ్నం దాదాపు 1 గంట అవుతుంది. ఈ 1 గంట టైంలో మనం ఇక్కడ తీసుకొస్తున్నాము. ఇగో వర్క్ లేదు, ఏం లేదు, కంప్లీట్గా ఆగిపోయినటువంటి పరిస్థితి. మరి రోడ్డు మీదకి వెళ్ళి సీతక్క గారు పోతారు వరంగల్కు. ఈ రోడ్డు మీదకి వెళ్ళి మరి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పోతారు. ఈ రోడ్డు మీదకి వెళ్ళి నీ పక్కన ఉన్నటువంటి మరి వేం నరేందర్ ఇప్పుడు రాజ్యసభ మెంబర్ అయ్యిండు. ఆయన ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ ఆయన కూడా ఇక్కడికి వెళ్ళే పోతాడు. మరి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్ళే పోతారు. మరి బ్రిడ్జి వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు వాళ్ళు చూపించే ప్రయత్నం ఎక్కడ కూడా చేయరా? ఇంకో ఇక్కడికి వెళ్ళి ఆ బ్రిడ్జ్ అలా కంటిన్యూగా పోతుంది. ఇగో ఇట్లా స్ట్రైట్గా మధ్యలో మెట్రో ఇక్కడికి వెళ్ళి పోయే పరిస్థితి బ్రిడ్జు. అదేందా? ఇగో ఆ బ్రిడ్జ్ ఎక్స్టెన్షన్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి. ఇది ఉప్పల్కి వెళ్ళి ఇక మేడిపల్లి వరంగల్ పోవడానికి ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన ఈ బ్రిడ్జ్ మొదలు పెట్టిండ్రు. ఇగో ఇక్కడికి వెళ్ళి చిన్న దానికే 2 నెలలు పట్టింది. ఇగో చిన్నది ఇగో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ 2 నెలలు. ఇది దాదాపు ఇది ఇక్కడికి వెళ్ళి మంత్రులు పోతారు, ఎమ్మెల్యేలు పోతారు, ప్రభుత్వ చీఫ్ విప్లు అందరు ఇక్కడికి వెళ్ళిపోతారు. మరి బ్రిడ్జ్ లేక ఈరోజు ఇది ఆగిపోవడంతో ప్రజలు ఎంత అస్తవ్యస్తంగా ఇబ్బంది పడుతుందో తెలుసా? ఈ బ్రిడ్జ్ ఆగిపోవడం వల్ల మరి కొంచెమన్నా రేవంత్ రెడ్డి గారికి దీని యొక్క ప్రాముఖ్యత, ఇది కట్టాల్సిన అంశం. రోడ్డు ఎంతవరకు ఖరాబ్ అయింది చూడు. ఇప్పుడు చిన్న రోడ్ల వరంగల్ దాకా పోవాలి, మధ్యలో రోడ్డు మొత్తం ఆగిపోయింది. ఇది వల్ల ఆగిపోవడం వల్ల కొంచెం పెద్దగా ఇక్కడంతా ఆగిపోయింది వర్క్. అదేందా ఈ రోడ్డు దాని కన్స్ట్రక్షన్ కోసం ఇక్కడ దాకా ఆగింది. ఈ చిన్న రోడ్లో పోవాలి. ఎప్పుడు కూడా ఇక్కడ కంప్లీట్గా ఎప్పుడు ట్రాఫిక్ జామ్ ఉంటే పొద్దుగాల పూట. అందుకని ఇప్పుడు మధ్యాహ్నం పూట తీసుకుంటున్నాము. మార్నింగ్ టైంలో హైయెస్ట్ ట్రాఫిక్ జామ్ ఉండే పరిస్థితి ఇక్కడ. ఇగో అదే ఏది కూడా ఈరోజు పురాగా కంప్లీట్ చేసే ఆలోచన లేదు, పరిస్థితే లేదు. మొత్తం పిల్లలు పోసి వదిలేసిపోయినారు. ఇక ఈ మునగాడు అంటే ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు పెట్టి మూసీ ప్రక్షణ అంట, గాంధీ సరోవర్ అంట, ఇంకా బ్యూటీ కాంట్రాస్ట్ అంట, ఇల్లు గులగొట్టే దుకాణం పెట్టుకున్నాడు హైదరాబాద్ అడ్డం పెట్టి.
తెల్లారి లేస్తే ఈ దుకాణం తప్ప వేరే దుకాణమే లేదు. మరి తెల్లారి రాత్రి అంతా పండుకొని పొద్దుగాల ఏం ఐడియా వస్తారని కూడా తెలియదు. ఇక ఇంత చిన్నది కాదు, ఇది కేవలం ఇది కట్టడానికి 2 నెలలు పట్టింది. ఇక చూడండి ఇక్కడ మొత్తం స్లోబల్. ఇక ఇది ఒక్క నిర్మాణం చేయడానికి 2 నెలలు తీసుకున్నాడు మనగాడు. ఇక ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఈ బ్రిడ్జ్ అసలు ఇప్పుడు అవుతుందా లేదా, అసలు ఆలోచన ఉందా లేదా ప్రభుత్వానికి అర్థమవుతలేదు. ఇగో ఇట్లా ఈ బ్రిడ్జ్ మేడిపల్లి దాకా పోతుంది. అర్థమైందా? ఇది ఎక్కడ కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. దీని మీద మంత్రి సీతక్క పోతుంది, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పోతారు, వేం నరేందర్ రెడ్డి గారు పోతారు, ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు ఈయన అయితే పొల్లు పోతారు. వాళ్ళందరూ నిత్యం రేవంత్ రెడ్డి గారు ఇట్లకెళ్ళే పోతారు, అప్పుడప్పుడు బట్టి విక్రమార్క గారు ఇట్లకెళ్ళే పోతారు. ఇగో రోడ్ లెక్క ఎట్టెళ్ళకెళ్ళి వస్తుంది చూడండి. ఇది అర్థమైందా? ఓ పద్ధతి ఓ పాడు ఏం లేకుండా పోయింది ఈరోజు. అర్థమైందా? ఓ పద్ధతి అనేది పాడు అనేది ఏది లేకుండా పోయింది. మొత్తం పిల్లలు వేసి వదిలేసిర్రు. ఈరోజు మొత్తం అస్తవ్యస్తంగా తయారైపోయింది. మొత్తం అస్తవ్యస్తంగా ఈ విధంగా మేడిపల్లి దాకా. అంటే ఈరోజు వాళ్ళు దిగితే హైదరాబాద్ మన వరంగల్ పోయేటోళ్ళు కానీ, ఆలేరు పోయేటోళ్ళు కానీ, భువనగిరి పోయేటోళ్ళు కానీ, యాదిరూటే పోయేటోళ్ళు కానీ వాళ్ళ టైం అంతా ఈ మధ్యలో వెళ్ళిపోతుంది. దాదాపు 1.5-2 గంటలు దీని మధ్యలో అవుతుంది. ఇప్పుడు మనం మిట్ట మధ్యాహ్నం ఉన్నాం కాబట్టి పెద్ద ట్రాఫిక్ లేదు కాబట్టి మనం వెళ్ళగలుగుతున్నాము. ఇక చూడండి ఎట్లున్నాయి పనులు. అర్థమైందా? ఇక్కడికి వెళ్ళి ఎమ్మెల్సీలు పోతారు. వీళ్ళు ఎవరు దీని గురించి మా ఎస్ఎంఏ నడుస్తాను దాని మీద ప్రస్తావన ఎత్తారు, దీని గురించి మాట్లాడరు. దీని మీద ఎంతమంది ఒకరిద్దరు కాదు, దాదాపు రోడ్ మీద పోయేటోళ్ళు ఎమ్మెల్యేలు అంతా బాధితులే. దీనిపైన బాధితులే. అందుకని వాళ్ళు మధ్యరాత్రి పోతారు, లేకుంటే మధ్యాహ్నం పోతారు. పొద్దుగాల పోరు, సాయంత్రం పోరు, ట్రాఫిక్ జామ్ అవుతుందని. అర్థమైందా? పొద్దుగాల కానీ సాయంత్రం కానీ పోయే పరిస్థితి లేదు. ఇగో చూడండి, దీనికి నిధులు లేవు, దీనికి పైసలు లేవు. పోసిన రూపాయలు వెళ్ళది అని చెప్పి ఉద్యోగాలకి పైసలు ఉండయి, ఇత్యానికి పైసలు ఉండయి. ఈ రోజు నిత్యం ఇది ప్రజలకు నిజంగా అవసరం. ఇది ప్రజలకు నిజంగా అవసరం. ఇవన్నీ కూడా బస్సు పైన మీదకి వెళ్ళిపోయేటది. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే బ్రిడ్జ్ మీద ఎక్కిపోయేటి. కానీ ఇక్కడ ఆపేసి ఇగో ఈ విధంగా ఇక్కడికి వెళ్ళి మేడిపల్లి దాకా ఈ బ్రిడ్జ్ ఉంటుంది. ఇక్కడ మనం మధ్యలో కట్టుకొడుతున్నాం, మధ్యలో కంక్లూడ్ చేస్తున్నా. ఎందుకంటే ఆలోచన ఏంటంటే ఈ మన మూసిరెడ్డి యొక్క కళ్ళు తెరవాలని, మూసిరెడ్డికి ఆలోచన రావాలని, ఏ విధంగానైనా ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని చెప్పే మన యొక్క ఆలోచన తప్ప వేరే ఏం లేదు. ఈరోజు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.